హలో, నేను విశేషరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే జస్ట్ 24 గంటల్లోనే సమస్యకు పరిష్కారం వస్తుంది. మిర్చి ధర విషయంలో కూడా ఇప్పుడు మనం చూసాం. ఎగ్జాక్ట్గా 24 అవర్స్ తిరగకుండానే దానికి పరిష్కారాన్ని చాలా వరకు కనుగొన్నారని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. వాస్తవంగా మిర్చి ధరలు దారుణంగా పడిపోయాయి. గత 2 సంవత్సరాల కంటే కూడా ఈసారి దిగుబడి తగ్గింది. మిర్చి ధర కూడా దారుణంగా పడిపోయింది. దానికి కారణం ఎగుమతులు తగ్గడం. గతంలో శ్రీలంక, చైనా, థాయిలాండ్ ఇలాంటి వాటికి ఎక్కువగా మిర్చిని ఎగుమతి చేసేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం ఎందుకో మిర్చికి సంబంధించిన ఆర్డర్స్ రాలేదు. దాంతో దేశీయంగా ఉండేటువంటి డిమాండ్ మేరకు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నారు డీలర్లు. ఫలితంగా క్వింటాల్కి 11 నుంచి 13,000 మధ్యలో ఉంది రకాన్ని బట్టి. మేలు రకమైన దానికి హైయెస్ట్ 13,000, అంతకన్నా ఎక్కువ లేదు. అయితే ఉత్పత్తి వ్యయం పెరిగింది, వస్తున్నటువంటి ధర ఏమో తక్కువ ఉంది. అందుకే మార్కెట్ని స్థిరీకరించాలి అనే దాని మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీముని తీసుకున్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేదాన్ని, అంటే ఉత్పత్తి వ్యయానికి అలాగే మార్కెట్ ధరకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో ఆ వ్యత్యాసాన్ని ఫుల్ఫిల్ చేయాలి అనేటువంటిది ఇప్పుడు డిమాండ్. సో ఆ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రాథమికంగా ఒప్పించగలిగారు చంద్రబాబు నాయుడు గారు. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. రేఖా గుప్తా గారు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన వెళ్ళి అక్కడ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ని కలిసేటువంటి ప్రయత్నం చేశారు. బట్ ఆ టైంలో శివరాజ్ సింగ్ చౌహాన్ లేరు. ఆయన వేరే చోట, వేరే రాష్ట్రంలో ఉన్నారు. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇమీడియట్గా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖలో ఉండేటువంటి అధికారులని చంద్రబాబు నాయుడు గారితో సమావేశం కామని చెప్తే చంద్రబాబు నాయుడు గారితో సమావేశం అయ్యారు. మరి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏమో వర్చువల్గా అటెండ్ అయ్యారు ఆ మీటింగ్కి ఎమర్జెన్సీగా. రాష్ట్రంలో మిర్చి రైతుల యొక్క బాధలు చూసి ఇమీడియట్గా దీన్ని పరిష్కారం తెలుసుకోవాలి, పరిష్కారం చూపాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వర్చువల్గానేమో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని తీసుకున్నారు. అధికారులతోటి కేంద్రం వ్యవసాయ శాఖలో ఉండే అధికారులతోటి సమావేశం అయ్యి ఇమీడియట్గా కేంద్రము ఇప్పటి వరకు 25% పండినటువంటి దాంట్లో కొనుగోలు చేసేది 75% కొనాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు. సో అది కూడా ఈ ఉత్పత్తి వ్యయము, మార్కెట్లో ఉండేటువంటి ధర, ఈ రెండింటినీ చూసి ఈ గ్యాప్ని ఫిలప్ చేసేటువంటిదో, ఈ గ్యాప్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ రైతుకి ఇచ్చేలాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తున్నారు. అది కూడా కేంద్రమే ఇవ్వాలి అని. రాష్ట్ర పోర్షను అలాగే కేంద్రం పోర్షన్ ఎంత అనే దాని మీద చర్చ జరుగుతుంది. అయితే కేంద్రమే భరాయించాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేశారు. సాధారణంగా మిర్చి ఎకరాకు వచ్చేసి 15 నుంచి 20 క్వింటాలు పండుతుంది. 20 క్వింటాలు పండుతుంది మిర్చి. 15 నుంచి 20 క్వింటాల వరకు పండుతుంది. దాదాపు 20 పైన కూడా పండినటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో 2-3 సంవత్సరాల క్రితం. దాదాపు 2021, 22, 23 ఈ ప్రాంతంలో ధర ఎక్కువగానే ఉంది. క్వింటాల్కు ఆల్మోస్ట్ 20,000 కూడా పలికినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు ఉన్నటువంటి మార్కెట్ ప్రకారం 20,000 పైగా 24 దాకా కూడా పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని చోట్ల 24,000 కూడా పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది డిమాండ్ ఉన్నటువంటి రోజుల్లో. సాధారణంగా ఎగుమతులు ఎక్కువ ఉంటే కనుక డిమాండ్ ఎక్కువ ఉంటుంది. డీలర్లు కూడా పోటీ పడి కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఒకవైపు ఏమో ఎగుమతులు ఆగిపోయాయి, ఇంకొక వైపు ఏమో పంట దెబ్బతింది, దిగుబడి తగ్గిపోయింది, ఉత్పత్తి తగ్గిపోయింది, మార్కెట్ తగ్గిపోయింది. దీంతో అన్ని రకాలుగా రైతులు నష్టపోతూ ఉన్నారు.
సో ఎకరాకి 15 నుంచి 20 క్వింటాలు మామూలుగా పండుతుంది. కానీ ఈ సంవత్సరం పురుగు కారణంగా లేక కొన్ని రకాల చీడ పురుగుల కారణంగా 10 నుంచి 12 క్వింటాలు మాత్రమే అవుతుంది అని చెప్పి లెక్కేస్తున్నారు. 10 నుంచి 12 క్వింటాలు మాత్రమే అవుతుందని లెక్కేస్తున్నారు. సో దీనికి ఎకరాకి ఖర్చు ఎంత అవుతుంది అని అంటే ఉత్పత్తి వ్యయం తీసుకుంటే కనుక ఎకరాకు వచ్చేసి 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పి లెక్కేస్తున్నారు. సో ఎకరాకి మనకి 15 నుంచి 20 క్వింటాలు అవుతుంది అంటే సరాసరిని తీసుకుంటే కనుక మనం తీసుకుంటే 5/2 14 అంటే ఆల్మోస్ట్ సరాసరి తీసుకుంటే కనుక మనకి 2/14 అంటే 17 క్వింటాలు అవుతుంది అనుకున్నాం సుమారుగా. 15 కూడా కాదు, అంటే 17 హైయెస్ట్ వేసుకుందాం. 15 నుంచి 20 అని అంటే కొన్ని చోట్ల 12 కూడా ఉంటుంది. 12 నుంచి 20 క్వింటాలు కూడా పండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మనం 12 నుంచి 20 క్వింటాలు వేసుకుందాం. అంటే 22 వేసుకుందాం. 32/2 16 క్వింటాలు అవుతుంది అనుకున్నాం సుమారుగా. ఎకరాకు 16 క్వింటాలు అవుతుంది అనుకున్నాం యావరేజ్లో. ఖర్చు వచ్చేసి ఎకరాకి 1,50,000 నుంచి 2 లక్షలు అంటున్నారు. సో 1,50,000 2 లక్షలు, 1,50,000 ప్లస్ 2 లక్షలు సుమారుగా మనం తీసుకుంటే యావరేజ్ కట్టుకుంటే కనుక ఒక 1,50,000 వేసుకుందాం. 1,50,000 2 లక్షలు తీసుకుంటే సరాసరి వేసుకుంటే కనుక 2 1 2 14 5 సరాసరి వేసుకుంటే కనుక 1,70,000 అవుతుంది యావరేజ్. ఖర్చు 1,70,000 అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది సరాసరి లెక్క. ఇది ఎకరాకు ఖర్చు. సో ఎకరాకు వచ్చేసి యావరేజ్న మనకి ఎంత వచ్చింది? క్వింటాల్కి వచ్చేసి 16 క్వింటాలు వచ్చింది యావరేజ్న. సో యావరేజ్ రేట్ ఎంత తీసుకోవచ్చు ఇప్పుడు మనం? యావరేజ్ రేటు ఇదేమో ఉత్పత్తి వ్యయము యావరేజ్న 1,70,000, ఇదేమో ఎకరాకు 16 క్వింటాలు వస్తుంది. 16 క్వింటాలు ఇంటూ యావరేజ్ రేట్ ఎంత తీసుకోవచ్చు మనకి? ఇప్పుడు 10,000 నుంచి 12,000 పలుకుతుంది. 10,000 నుంచి 12,000 అంటే సరాసరిని మనం వేసుకుంటే కనుక 11,000 వేసుకోండి. అంటే ఇప్పుడు 16 క్వింటాలు ఇంటూ 11,000 వేసుకోవాలి రాబడి. అంటే ఇప్పుడు 1,76,000. సో ఇప్పుడు 1,70,000 పెట్టుబడి అవుతుంది. 1,70,000 యావరేజ్న పెట్టుబడి అవుతుంది. ఈ లెక్కన సరాసరి లెక్క చూసుకుంటే 1,76,000 వస్తుంది. ఇది మనం 6,000 ఎకరాకి ప్రాఫిట్ వస్తుంది. ఇది దాదాపు చిరకాలం కష్టపడి పండిస్తే 6,000 సక్రమంగా వస్తే, నేను చెప్పిన రేటు ఇది వేస్తే 6,000 ఎకరాకి మిగిలేటువంటి అవకాశం ఉంది. సో ఈ 6,000 కోసం ఇంట్లో ఉండేటువంటి ఒక 3 4 ఉంటారు. యావరేజ్ 3 వేసుకుంటే ఈ 3 పనిచేస్తుంటారు, సంవత్సరం మొత్తం పనిచేస్తారు. 12 నెలల పాటు పనిచేస్తూనే ఉంటారు ఈ మిర్చి కోసం. అంటే 3 ఇంట్లో ఉండే కుటుంబం మొత్తం పనిచేస్తే 6,000 మిగులుతాయి. మరి వాళ్ళు ఎలా బతకాలి? ఎలా బతికే అవకాశం ఉందా? అందుకే ఇప్పుడు ఉత్పత్తి వ్యయాన్ని లెక్కించి ఒకవేళ నష్టపోతే దీనికన్నా ఉత్పత్తి వ్యయాన్ని తీసుకొని అలాగే వచ్చేటువంటి అమౌంట్ని కూడా తీసుకొని ఇండివిజువల్గా రైతుల నుంచి ఏ రైతుకి ఎంత అయింది ఉత్పత్తి వ్యయం, ఒక్కో రైతుకి ఒక్కొక్క రకంగా అవుతుంది. ఒక్కో రైతుకి ఏంటి ఎక్కువ ఖర్చు అవుతుంది, నీళ్లు కడతారు, నీళ్లు కట్టేటువంటి వాళ్ళకి 2 లక్షల దాకా కూడా కావచ్చు. అప్పుడేమవుతుంది?
ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుంది, నష్టాల్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనం తీసుకుంటే కనుక ఇక్కడ 1,70,000 వేసాం ఉత్పత్తి వ్యయం, కానీ 2 లక్షలు అయింది అనుకోండి. ఆ 2 లక్షలు అయినప్పుడు నీకు వచ్చేదేమో 1,76,000, కానీ 2 లక్షలు ఖర్చు అయింది అనుకోండి. సపోజ్ 1,76,000 వచ్చింది అనుకోండి. దీంట్లో నీకు చాలా నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. 24,000 ఎకరాకి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎకరాకి చూస్తే కనుక 10, 16, 4, 9, 24,000 నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ నష్టాన్ని ఎవరు భరాయించాలి అంటే కేంద్రం భరాయించాలి. ఎకరాకి 24,000 రూపాయలు నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నష్టాన్ని కేంద్రం భరాయించాలి అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడుతున్నారు. సో మరి చంద్రబాబు నాయుడు గారు 24 అవర్స్లో ఢిల్లీకి వెళ్ళి ఒక రకంగా చక్రం తిప్పి ఆ మేరకు ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చారు ప్రాథమికంగా. కాకపోతే ఎగుమతులను పెంచేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఎగుమతులను కనుక పెంచగలిగితే గత 2 సంవత్సరాల నుంచి ఏ రేట్ అయితే వచ్చిందో ఆ రేటు కనుక లభిస్తే అప్పుడు మీకు ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కూడా అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కూడా అవసరం లేదు. లాస్ట్ ఇయర్ లాగా నీకు 15 నుంచి 20,000 రూపాయలు పలికింది అనుకోండి క్వింటాల్, అప్పుడు మీకు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. లేదంటే నష్టపోయే అవకాశం ఉంది. దాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒప్పించారు. ఇది ప్రాథమికంగా కొంత ఊరట వాళ్ళకి. బట్ ఎగుమతులు వస్తే కనుక కేంద్ర వాణిజ్య శాఖతో కూడా మాట్లాడారు. ఎగుమతులు లభిస్తే కనుక కొంత ఉపశమనం కలుగుతుంది రైతులకి. ఎందుకంటే కుటుంబం మొత్తం కలిసి పనిచేస్తేనే వాళ్ళకి కొంత రాబడి ఉండేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కొంతమేరకు మిర్చి రైతులను ఆదుకోగలిగారని చెప్పి మనం అంచనా వేయచ్చు. సో మీరు చంద్రబాబు గారు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని ఎలా చూస్తారు? రైతులకు లాభం కలిగేలాగా చేసినట్టే అనిపిస్తుందా, లేదంటే జస్ట్ అది కంటి తుడుపు చర్య కింద మీరు చూస్తారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.